దేవునికి స్తోత్రం. ఈరోజు సైన్యములకు అధిపతికి యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తన గ్రంథం 46 అధ్యాయం 11వ వచనం. ప్రియా సైన్యములకు అధిపతికు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసరకలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు సంపూర్ణంగా దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి దేవునామని మహింపరిచి ఘనపరిచి ఆయన ఆరాధించి ఆయన అద్భుతమైన విజయవంతమైన కార్యాభివృద్ధిని మీరు పొందండి. జయక్రీస్తు నేడు మీకు ముందర నడుస్తున్న మహిమాస్వరూపుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు, మహాదేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవదేవుని బిడ్డలారా, ప్రభు మనకు విజయవంతమైన ప్రతి కార్యం జరిగించగల గొప్ప దేవుడు. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందర సాగిపోవును. ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 3వ వచనం తెలియపరుస్తుంది. ప్రభు మన ముందర నడుచుచు మనకు జయము దయచేస్తున్న మహిమాస్వరూపుడు, మనకు విజయం దయచేస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు, మనకి విజయవంతన కార్యము జరిగిస్తున్న సర్వప్రియ జగత్రక్షుడైన శత్రువులందరినీ హతమార్చుటకును ఆయన సైన్యములకు అధిపతిగా మన ముందర నడుస్తున్న గొప్ప దేవుడు. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. నేడు యాకోబు యొక్క మహాదేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. లోకమందు పలు రకముల శత్రువులు మనల్ని ఎదుర్కొనుచున్నాం. లోకము, శరీరము, సాతాను అనునవి గొప్ప శత్రువులుగా మనతో పోరాడుచున్నవి. దేవదేవుని బిడ్డలారా, ఎలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాలతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. ఈ పోరాటంలో మనకు దేవుడు దయచేయు యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడజోజాలనంత బలము కలవై ఉన్నవి. మేము శరీరదారులమై నడుచున్నాము, శరీర ప్రకారం యుద్ధం చేయము. అవును దేవుని బిడ్డ, దేవుడు మన పక్షం నాడు. దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు మన పక్షాన దేవుడుండి గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడే. ఇశ్రాయేలు ఎదుట పాలుతేలు ప్రవహించు కానాను దేశం నుండి దానిని స్వతంత్రించుకునే నిమిత్తము 7 జాతుల్లో 31 మంది రాజులతోనూ వారు యుద్ధము చేయవలసి వచ్చారు. యుద్ధములో జయం పొందు నిమిత్తం వారు దేవుని మీద ఆధారపడ్డారు. ఆయన సైన్యములకు అధిపతిగా వారి ముందర నడిచాడు. నేడు నీ దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతికి దేవదేవుడు, నీ ముందు నడుస్తున్న గొప్ప దేవుడు. 430 సంవత్సరాల కాలం దేవుని ప్రజలు ఐగుప్తు దేశం నందు బానిసలై ఉన్నారు. దేవుడు వారిని ఐగుప్తు నుండి రప్పించాడు. అరణ్య యాత్రకు కావలసిన శిక్షణ ఇచ్చాడు. పరలోక మన్నాతో దేవాదేవుడు మహిమాస్వరూపుడు వారిని పోషించాడు. గురుపోతు వంటి బలమును దయచేశాడు గనుక కానాను దేశమందు జరిగిన యుద్ధములన్నిటిలో వారు గెలుపొందారు. ప్రభు వాగ్దానం చేసిన పాలుతేళ్లు ప్రవహించు దేశంను స్వతంత్రించుకున్నారు. జీవగల దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నేడు మీ దేవుడై ఉన్నాడు. మీకు జయం అనుగ్రహిస్తున్న మహాదేవుడు, ఆయన మీ ముందర నడుస్తున్న మహిమాస్వరూపుడు, మీకు విజయం అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయంలో దేవుని దాన్ని సహాయం చేయించున్న మహిమాస్వరూపుడు. దేవదేవుడి సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నేడు మీకు, నాకు, మనందరికీ తోడైనాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా దేవుడు చేసిన కార్యములన్నీ కూడా మనం సరిచూసి దేవుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి అనేకులకి ప్రభు నామాన్ని తెలియపరుద్దాం. ప్రభుతో మనం కొనసాగుదాం. దేవదేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, అధికారి అయినా, బలవంతుడైనా, జ్ఞానవంతుడైనా దేవుడు అతని ఎత్తును, మందమును చూడడు. హృదయంలో ఆయనపై గల విశ్వాసమును చూస్తున్న మహిమాస్వరూపుడు. విశ్వాసం లేనిచో అతడు ఎంత గొప్పవాడైనా ఆయనకు లెక్కలేదు. నేడు నీవు గొప్ప విశ్వాసమై ప్రభువునందు నిరీక్షణ కలిగి హృదయం పెట్టి ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రభు మీకు తోడైంది గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ జయక్రీస్తు, నీకు స్తోత్రాలు.
సైన్యములకు అధిపతికి దేవా నీకు స్తోత్రాలు. ఉదయకాలం మీ దీవులు మీ బిడ్డలైన మాకు దయచేయండి అయ్యా. నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు. దేవా, మా సహాయకుడు నీవే, మా సమాధానకర్తవు నీవే. ఆశ్రయమా, దుర్గమా, జీవమా నీకు స్తోత్రాలు. పరలోక నీ ప్రసన్నత మీ పిల్లలను మాకు అందరికీ సమృద్ధిగా దయచేసి, మీ ఆదరణ దయచేసి, మీ పరిశుద్ధాత్మ కృపాక్షయాలు మీ పిల్లలను మాకు అందరికీ సమృద్ధిగా ఇమ్మని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాదేవుడు మిమ్మల్ని సమృద్ధిగా సంతృప్తిగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మిమ్మల్ని విస్తరింప చేసి మీకు జయ విజయమును గురించి ఆయన కంచి వేసా కంచికల తోటలో బలపరచు ఉత్తమ దాక్షాలు మిమ్మల్ని ఆయనతో అంటుకట్టుకుని గాక.